నేను ముసలి తాతని జనచరిత్ర టీవీ నుంచి మీకు ఒక వార్త పట్టుకొచ్చిన. అది ఏంటిదంటే, నల్లగొండ జిల్లా గుర్రపూడ మండలం నుంచి చింతపల్లి గ్రామానికి చెందిన కడారి అస్మిత పురిటి నొప్పులు వస్తున్నాయని గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అక్కడ సౌకర్యం లేనట్టుంది. అక్కడ హాస్పిటల్లో పరికరాలు లేనట్టుంది అందుబాటులో. ఎమర్జెన్సీగా నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్కు రాస్తే 108 అంబులెన్స్కు ఫోన్ చేసి రయ్యా రయ్యా అని పోతుండగా మార్గం మధ్యలో అధికంగా పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్లో మెడికల్ టెక్నీషియన్ కిట్టు తోటి గిరి అనే సారు నార్మల్ డెలివరీ చేసి పాపని తల్లిని సురక్షితంగా నల్గొండ పెద్ద దవాఖానికి చేర్పించిండ్రు. మీకు డాక్టర్లకు నేను మా జనచరిత్ర నుంచి పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా అంటే, దేవుళ్ళు దేవతలు ఎక్కడ లేరు, కళ్ళ ముందర గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ప్రాణాలు మీ చేతిలో పెట్టుకొని వస్తారు కాబట్టి ఆ ప్రాణాలే సురక్షితంగా గవర్నమెంట్ హాస్పిటల్కు కాపాడి చేర్పించారు. సరే సార్, మీరు అందరికీ ఇలానే చేయాలని, నార్మల్ డెలివరీలే కావాలని, నార్మల్ డెలివరీలే చేయాలని కూడా నేను కోరుకునేది కూడా ఈ జనచరిత్ర నుంచి మీ ముసలి తాత. 108 అయితే 108 ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఆనాడు రాజశేఖర రెడ్డి పెట్టిన 108 అందరికి తెలిసిందే. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా అది అంబులెన్స్ అదే కంటిన్యూషన్ చేస్తున్నారు. 108 ప్రజలకు సేవ అందుబాటులో వండుకుంటూ వాళ్ళు అన్నం తిందామన్న ఫోన్ల మీద ఫోన్లు ఇటురా అటురా అని ప్రజలకు అందుబాటులో వండుకుంటూ తిందామన్న తీరిక లేకుండా పాపం ఆ డ్రైవర్ అయినా ఒకటి, అలా ఉన్న టెక్నీషియన్స్ అయినా ఒకటి, ఎవరైనా ఒకటి ప్రజలకు సేవ చేస్తున్నారు. వాళ్ళకి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. వాళ్ళకి పాదాభివందనాలు కూడా చేస్తున్నాం. మీ ముసలి తాతని జనచరిత్ర నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు పాదాభివందనాలు చేస్తున్నా. ఇలానే కొనసాగించాలని కూడా నేను కోరుకుంటున్నాను. మీ ముసలి తాతని నేను పాదాభివందనాలు చేస్తున్నా. ప్రతి ఒక్క డాక్టర్లకు ఇలాగనే అందరూ సురక్షితంగా నార్మల్ డెలివరీ అయ్యేటట్టు చూడాలని కూడా నేను కోరుకుంటున్నాను. డాక్టర్లు వస్తా. మళ్ళీ నాకు జువాల టైం అవుతుంది, నేను పోవాలి. ఇక్కడ ముసలాం ఎదురు చూస్తుంది.